వీడియోలో ఫిలిం ఇండస్ట్రీ కోసం హైదరాబాద్ వెళ్తే ఏం జరుగుద్దని చెప్పాను. ఇప్పుడు అది కూడా తెలుసుకొని హైదరాబాద్ వెళ్తాను అని అనుకునే వారందరికీ ఈ వీడియో. ఒకవేళ నువ్వు ఫ్యామిలీలోంచి వచ్చి సినిమా ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేరగానే ఒక రూమ్ తీసుకుంటావు, లేదంటే ఒక హాస్టల్లో తీసుకుంటావు. వాళ్ళు 5,000 ఎంతో చెప్తారు. అక్కడ దాకా బాగానే ఉంటుంది. కానీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నీ టార్చర్ ఏంటో. ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఉంటావు, సీరియల్కి తీసుకెళ్తారు, అన్నీ బాగానే జరుగుతాయి. కానీ అక్కడి నుంచి నువ్వు ప్లాన్ వేసేసుకుంటావు, నెక్స్ట్ స్టెప్ ఇది. కానీ నిన్ను దేకరు. ఒక సినిమా యాక్టర్ ఆ ఎదురున్నాడంటే మన ఎక్కడో చివర పెట్టేసి కనీసం మాట్లాడే సిచ్యువేషన్ కూడా ఎవరు. అదే చేశానురా బాబు అని అనుకునే లోపే ఆ డబ్బులు కూడా మనకు రావు. పోలే గట్టిగా అడిగామా అని అనుకుంటే వాళ్ళు మనుషులు తీసుకొచ్చి కొట్టబోతారు కూడా, బెదిరిస్తారు. అది మెయిన్ పాయింట్. ఎవరైనా తమ్ముడు నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావు, నువ్వు సినిమా ఛాన్స్ ఇస్తాను, నా వెనకాల వచ్చే అని వెళ్ళావా సంకనాగిపోతావు. నేను చెప్తున్నా, సంకనాగిపోతావు. తెలివితేళ్ళు ఆలోచించేళ్ళు. నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచించకుండా వెళ్ళావా నేను ఎవ్వడు ఆపలేడు. చదువు లేనోడైతే నేను చెప్తున్నానన్నా, చదువు లేనోడు ఆ హాస్టల్లో ఉన్న ఎక్కడైనా ఎవరినైనా తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైనా పేపర్స్ వేసి సినిమాలో అవకాశాలు ఇస్తావు రండి అని అనగాలి. ఫోన్ చేసి గుడ్డిగా నమ్మి వెళ్ళిపోవద్దు. ఇలా నమ్మి వెళ్తే ఏం జరుగుద్ది అనేది నా లైఫ్ స్టోరీ. 5 years ఎక్స్పీరియన్స్తో నేను ఒక వీడియో పెట్టాను, మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. ఖచ్చితంగా చెప్తున్నాను, నా కష్టం నా ఫలితం అన్నీ చేశాను, చాలా బాధలు పడ్డాను. ఆ వీడియోలో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి.